హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కదా వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 100. రుద్ర కూల్గా చూస్తూ వాసు విషయమేనా అన్నాడు. శివాని ఆశ్చర్యపోతూ అంత కరెక్ట్గా ఎలా చెప్పావు రుద్ర అంది. ఏముంది, వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లడం చూసి ఉంటావు అందుకే అడిగావు అంతేనా అని నవ్వుతూ అడిగాడు రుద్ర శివానీని. రుద్ర కోప్పడతాడనుకుంటే అంత నార్మల్గా రియాక్ట్ అవ్వడంతో శివాని కాస్త ధైర్యం తెచ్చుకుని, ఎందుకు వాడిని ఇక్కడ బంధించావు, అసలు వాసుని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అడిగిందామే. జరిగింది చెప్తే శివాని లేనిపోని ఆలోచనలు చేస్తూ ఉంటుందని రుద్ర నిజం చెప్పకుండా వాడు బయటుంటే ఇంకా ఎన్ని తప్పులు చేస్తాడోనని నేనే వాడిని నా కస్టడీలో పెట్టుకున్నానని చెప్పాడు రుద్ర. శివాని అనుమానంగా చూస్తూ నిజమేనా అన్నది. నిజం కాకపోతే ఇంకేముంటుందే మెంటల్ అంటూ ఆమెని లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకున్న రుద్ర శివానీని వెనక నుండి హత్తుకుని తన వీపు మీద ముద్దులు పెట్టి, అనవసరమైన విషయాల గురించి నీ బుర్ర బాటు చేసుకోవద్దే, మన ఫ్యూచర్ గురించి మన బేబీస్ గురించి ఆలోచించకుండా ఇలా పనికి మాలిన విషయాల మీద ఫోకస్ చేయకు అని హస్కీగా చెప్తూ చిన్నగా ఆమె వీపు మీద కొరికాడు రుద్ర. శివాని నొప్పికి చిన్నగా మూలిగి, ఇలాంటి పనులు చేయకురా, ఇలా కనిపించే చోటల్లా నువ్వు పంటికట్లు పెడితే వాటిని కవర్ చేసుకోలేక నేను ఇబ్బంది పడాలి అని కీచుగా చెప్పింది శివాని. దానికి రుద్ర చిన్నగా నవ్వుతూ, అతను కొరికిన చోట పెదాలద్ది, నిన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నానా, అందుకే ఇలా అలసిపోతున్నావు కదా అని ఆమె భుజం పైన గడ్డమానించి ప్రేమగా అడిగాడు. శివాని నవ్వుతూ, ఇలా ఏం లేదు, నీ ప్రేమను నేనెంతైనా భరించగలను అంది. రుద్ర తనని ముందుకు తిప్పుకుని హత్తుకుంటూ, నిజంగా చెప్తున్నావా లేకపోతే నేను డిసప్పాయింట్ అవుతానని అలా అంటున్నావా అని సూటిగా అడిగాడు రుద్ర. అతడి మీసాలు లాగుతూ, నేను నిజంగా చెప్తున్నాను రుద్ర అని ముద్దుగా అంటున్న శివాని పెదవులపై ముద్దు పెట్టి, థ్యాంక్ యూ శివ, నాకిన్ని సంతోషాలని ఇస్తున్నందుకు అని సిన్సియర్గా చెప్పాడు రుద్ర. ఓయ్, కొత్తగా ఈ థ్యాంక్స్లేంటి, నేను నీ భార్యని, నా భర్తకి సంతోషాలు పంచడం భార్యగా నా ధర్మమని శివాని అంటుంటే అప్పటిదాకా ఎమోషనల్గా ఉన్న రుద్ర కొంటిగా నవ్వుతూ రొమాంటిక్గా మారి ఆమెనికి దగ్గరకు తీసుకుని, ఆహా నిజమా, మరి రోజు నైట్ కూడా నీ భార్య ధర్మం పాటించు బుజ్జమ్మ అంటూ మత్తుగా చూస్తూనే తన మెడ మీద ముద్దు పెట్టాడు రుద్ర. రుద్ర చూపులకి సిగ్గుతో కళ్ళు మూసుకున్న శివానీని చూసి నవ్వి ఆమె నదిలి లోపలికి వెళ్ళాడు రుద్ర. హఠాత్తుగా అతను దూరం జరగడంతో కళ్ళు తెరిచి రుద్ర కోసం చూసిన శివాని మనసులో రుద్ర ఎందుకు అలా లోపలికి వెళ్ళాడా అని అనుకుంటూ లేచి ఆమె కూడా లోపలికి వెళ్ళబోయింది. అప్పుడే రుద్ర పెద్ద బ్లాంకెట్తో తిరిగి రావడం చూసి, ఇప్పుడు ఇదెందుకు రుద్ర అంటూ అతని చేతిలో దుప్పటందుకుంది శివాని. ఎందుకో చెప్తాను ఇలారా అంటూ అక్కడున్న గోడకి ఫిక్స్ చేసిన కాట్ని కిందకు లాగి చుట్టూ పరదా లాగిన అతని ఉద్దేశం అర్థమైన శివాని, ఇక్కడెందుకు రుద్ర అని చిన్నగా అడిగింది. లోపల బేబీ ఉన్నాడే, నువ్వు ఫ్రీగా ఉండలేవు, అస్తమానం వాడిని చూస్తూ ఎక్కడ వాడు నిద్రలేస్తాడో అని నువ్వు టెన్షన్ పడ్డం నాకు నచ్చలేదు. నువ్వు నాతో ఉన్న టైంలో నీ ఫుల్ అటెన్షన్ నా మీద ఉంటేనే నాకు బాగుంటుంది అంటూ రూమ్ గ్లాస్ డోర్ లాక్ చేసి శివాని చేతిలోని దుప్పటి బెడ్ మీద వేసి లైట్ ఆఫ్ చేసి శివానితో సహా బెడ్ మీదకు చేరాడు రుద్ర. రుద్ర మాటలకి శివానికి సిగ్గుతో బుగ్గలు ఎర్రబడగా కళ్ళు వాలిపోయాయి. ఆమె సిగ్గు చూస్తూ తన మోమిని చేతుల్లోకి తీసుకుని, ఇలా నువ్వు సిగ్గుపడుతుంటే భలే ఉన్నావే నా ఎర్రమందారం అంటూ ఎర్రగా ఊరిస్తున్న ఆమె లేత పెదాలను అందుకుని ముద్దు పెడుతూనే శివాని చీరని పక్కకు తప్పించి తన నడుము మడతని సవరిస్తూ తనలో తమకపు సరిగములు పలికించాడు రుద్ర. వాళ్ళ సరస శృంగార సయ్యాటని చూసి ప్రకృతి సైతం పులకరిస్తూ చల్లని గాలులతో తమ సంతోషాల్ని తెలిపింది. రుద్ర డీప్ కేస్తో శివాని పెదాల్ని చిన్నగా కొరకడంతో అది మంట పుట్టి వెంటనే రుద్రని దూరం చేస్తూ, ఇలా కొరకకు రుద్ర నొప్పి అని గారంగా అంటుంటే ఆమె పెదాల మీద అతను తన నాలుకతో ఎంగిలి రాస్తూ, ఏం చేయను, నీ పెదాలను ఎంత చూడుకుంటున్నా అందులో తీయదనం మత్తు ఇంకా ఇంకా కావాలని మనసు లాగుతుంది, ఏం దాచావే ఇందులో అని డీప్ వాయిస్తో అడుగుతూ మరోసారి సున్నితంగా శివాని పెదాల్ని కిస్ చేసి ఆమె మెడవంపున మొహమ్మద్దాడు రుద్ర. రుద్ర మాటలకి శివాని మనసులో ఆనందపు అల్లడు కెరటం ఎగిసి పడింది. రుద్ర తనని అలాగే తనకి అదుముకుని పరవశంగా కళ్ళు మూసుకుంది శివాని. ఆమె తన అణువణువులో రుద్ర ఊపిరిని తలుపులని నింపుకుని అతనికి తన అందంతో విందులు చేసి సుఖతీరాల శిఖరానికి చేర్చి అందమైన రేయిని
పతికి కానుకగా సమర్పించింది శివాని. రతీదేవిని తలదన్నేలా ఉన్న తన సఖి అందాలకి వివసుడై తనలో మకరందాన్ని మనసారా గ్రోలి ఆనంద తీరాలను చేరి తనలోని తమకపు తపనలని కోరికల వేడిని చల్లార్చుకుని ఆమెని తనలో కలుపుకుని తన ప్రేమనంతా చేతుల్లో ఆమెపై చూపించాడు రుద్ర. ఎప్పటికో అలసిన దేహాలకి విశ్రాంతి ఇచ్చి ఒకరి కౌగిలిలో ఒకరు చేరి అలసటిగా నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. ఆఫీస్లో స్నేహ ప్రదీప్లని చూస్తున్న విశాల్ కళ్ళ ముందే వాళ్ళు కిష్ చేసుకోవడం చూసి బాగా డిస్టర్బ్ అయ్యాడు. అక్కడ ఉండలేక నేరుగా తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ సీమ అతని టార్చర్ భరించలేక అప్పటికే చెప్పకుండా ఏటో వెళ్ళిపోయింది. పోతూ పోతూ ఇక తను అతన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను, నన్ను వెతకొద్దని లెటర్లో రాసి మరీ వెళ్ళిపోయింది సీమ. దాంతో అతనికి మరింతగా కోపం పెరిగిపోయింది. కోపంలో ఆలోచన శక్తి కోల్పోయిన విశాల్ వీటన్నిటికీ కారణం స్నేహ అని ఫిక్స్ అయ్యాడు. ఆమెకేదో ఒక రకంగా నరకం చూపించి తన జీవితం నాశనం చేసే వరకు నిద్రపోకూడదనుకున్నాడు. అక్కడే ఉన్న బార్ కౌంటర్ దగ్గర కూర్చుని బాటిల్ ఎత్తి దించకుండా తాగడం మొదలుపెట్టాడు విశాల్. అలా ఒకదాని తర్వాత మరొకటి బాటిల్స్ ఫినిష్ చేసి పూర్తిగా మత్తెక్కి పడిపోయే వరకు తాగుతూనే కూర్చున్నాడు విశాల్. ఆ రోజైనా కొడుకింటికొస్తాడు, అతనితో ఏదో ఒక రకంగా మాట్లాడి అతడి ఆలోచనలు సరైన దారిలో పెట్టాలనుకున్న సులోచనకి కొడుకు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో విశాల్కి ఫోన్ చేయమని భర్తకు చెప్పిందామే. ఆయన సరే అని విశాల్కి ఫోన్ చేశారు. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా విశాల్ ఫోన్ తీయకపోవడంతో కొడుకు ఎక్కడ ఏం చేస్తున్నాడో అని ఆ పేరెంట్స్ ఇద్దరూ టెన్షన్ పడుతూ ఆ నైట్ తిండి నిద్రకి దూరమయ్యారు. కళ్యాణ్ మార్నింగ్ వస్తూనే హాల్లో డల్గా కూర్చున్న తన పిన్ని బాబాయ్ని చూసి, ఏమైంది పిన్ని, అర్జెంట్గా రమ్మన్నా అంటూ లోపలికొచ్చాడు. సులోచన బాధగా, విశాల్ నైట్ అంతా ఇంటికి రాలేదురా, మేం ఫోన్ చేస్తుంటే తీయడం లేదు, వాడికి ఏమైందోనని టెన్షన్గా ఉంది అని భయంగా చెప్పింది సులోచన. అవునా అంటూ కళ్యాణ్ తన ఫోన్ తీసి విశాల్కి కాల్ చేశాడు. అప్పటిదాకా మత్తులో దొర్లుతూ ఉన్న విశాల్కి తన ఫోన్ రింగ్ అవుతుంటే ఎక్కడ సౌండ్ వినిపిస్తున్నట్టు అనిపించి బలవంతంగా కళ్ళు తెచ్చి ఫోన్ చేత్తో వెతికి పట్టుకుని ఆన్ చేసి హలో అన్నాడు మత్తుగా. రే ఎక్కడున్నావు అని కళ్యాణ్ కోపంగా అడగడంతో ఏమైంది అంటూ ఆవలిస్తూ లేచి కూర్చున్నాడు విశాల్. నువ్వు ముందు ఇంటికి రా, ఏమైందో చెప్తాను అని సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేసిన కళ్యాణ్ సులోచన వైపు చూసి, వాడు బాగానే ఉన్నాడు పిన్ని, నువ్వు అనవసరంగా టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోకు, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, బాబాయ్ మీరు కూడా అంటూ వాళ్ళని లోపలికి పంపేశాడు కళ్యాణ్. శివాని మొహం మీద వెలుతురు పడుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిచి నైట్ తాము బయట బాల్కనీలో పడుకోవడం గుర్తొచ్చి నిద్ర మత్తొదిలి లేచి ఆమె తన పొజిషన్ చూసుకుని ఆశ్చర్యపోయింది. ఆమె బయట లేదు, బెడ్రూమ్లో బెడ్ మీద విత్ నైటీతో రుద్ర తనని లోపలికి తీసుకొచ్చి ఆ నైటీ వేశాడని అర్థమై అతని కోసం చూసిందామె. రుద్ర బెడ్ మీద లేకపోవడంతో టైం చూసింది. ఇంకా మార్నింగ్ 6 o'clock అవ్వడం చూసి బన్నీ కూడా ఇంకా నిద్రపోతుంటే తను స్నానం చేయడానికి వెళ్ళింది శివాని. రుద్ర వర్కౌట్స్ చేసి లోపలికి వచ్చేసరికి శివాని స్నానం చేసి చీర కట్టుకుంటూ ఉంది. రుద్ర అలా సడన్గా లోపలికి రావడంతో చీరకు చిల్లు పెడుతున్న శివాని కంగారులో టక్కున చీరను వదిలేసి బయట నెదికి అడ్డు పెట్టుకుని అతని వైపు సిగ్గుపడుతూ చూసిందామె. అప్పుడే ఆమె తలస్నానం చేసి రావడంతో తలకి చుట్టిన టవల్ వల్ల ఆమె వీపు ఏ ఆచ్ఛాదన లేకుండా ఇంకా అక్కడక్కడ వాటర్ డ్రాప్స్ తలుక్కున మెరుస్తున్నాయి. అప్పుడే అరవలసిన మందారంలో ఉన్న శివాని ఫేస్ని చూస్తూ కాస్త చూపు కిందకు దించిన అతనికి ఊరిస్తున్న ఆమె నడుము మడత హరివీలులా వంగి ఊరిస్తున్న గౌని ఇంటెన్షన్గా చూస్తూ తననే మెల్లగా ఆమె దగ్గరకు నడిచాడు రుద్ర. రుద్ర తన దగ్గరకు వస్తుంటే శివాని కంగారుగా చూస్తూ, వెళ్ళి స్నానం చేయి రుద్ర అంది. రుద్ర తననే గుచ్చి గుచ్చి చూస్తూ దగ్గరకొచ్చి తన తలకి చుట్టిన టవల్ ముడి లాగేసి పక్కన పడేశాడు. వీపంతా పరుచుకున్న తడి కుర్రలను స్మెల్ చేస్తూ శివానీని హత్తుకుని మత్తైన స్వరంతో, బేబీ ఇద్దరం కలిసి స్నానం చేద్దామే అని చిన్నగా అడిగాడు రుద్ర. నాదైపోయింది అని బిడియంగా చెప్తున్న శివాని జుట్టునంతా ఒక పక్కకు వేసి ఆమె మెడ మీద ముద్దు పెట్టగానే అతనికి అనువుగా తన మెడని సాగదీసిన శివానీని చూసి రుద్ర నవ్వి అక్కడే తన పెదాలతో రాస్తూ, ప్లీజే చేస్తే ఏమైంది, మళ్ళీ చేయి, వాటర్ కొనడం లేదు, నువ్వు నాకు ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది ఇప్పుడే, కానీ ఇక్కడంటే బేబీ మధ్యలో లేస్తాడు అందుకే అంటూ సగంలో మాట ఆపేసి ఆమె వీక్ పాయింట్ అయిన మెడంపుని తన పెదాలతో రాస్తూ ఆమెకి మాటలు రాకుండా చేస్తున్నాడు రుద్ర. కష్టంగా, ప్లీజ్ రుద్ర వద్దు అంటూ అతనికి దూరం జరగడానికి చూసిన శివానీని ఒక చేత్తో చుట్టేసి ఆమె చేతిలోని చీరని లాగి బెడ్ మీదకు విసిరేశాడు రుద్ర. శివాని కంగారుగా చేతుల్ని గుండెకు అడ్డు పెట్టుకుంటూ
ఏం చేస్తున్నా రుద్ర అని కాస్త గట్టిగా అంటుంటే అంటూ ఆమె నోటి మీద వేలు పెట్టి వాడు లేస్తాడే అని గుసగుసగా అన్నాడు రుద్ర. నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళు అని ఆమె అంతే మెల్లిగా చెప్పింది. నో, నాకు నీతో కలిసి బాత్ చేయాలనుంది, రా అని రుద్ర గారంగా అంటుంటే నేను రాను అని సిగ్గుతో వెనక్కొంగిన శివానీని స్వైట్ స్మైల్తో చూస్తూ నువ్వు ఇలా అడిగితే రావే అంటూ ఒక్కసారిగా ఆమెని ఎత్తి భుజానేసుకుని చక్కగా వాష్రూమ్కి పోయాడు రుద్ర. నేను రాను దించంటూ రుద్ర వీపు మీద ఒక్కటేసింది శివాని. తనని అలాగే లోపలికి తీసుకుపోయి డోర్ లాక్ చేసిన రుద్ర ఒకేసారిగా శివానీనెత్తి బాత్ టబ్లోని వాటర్లోకేసి తనపై చేరిపోయాడు. ఒక్కసారిగా వాటర్లో పడటంతో శివాని ఉక్కిరిబిక్కిరైంది. ఏం చేశావు నువ్వు అని కోపంగా అరిచింది శివాని. ఆమె నడుం పట్టిలాగి హత్తుకుంటూ నీతో కలిసి స్నానం చేయాలనుందని చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావేంటి అంటూ అల్లరిగా కన్ను కొట్టాడు రుద్ర శివానీకి. నాకు కోపం వస్తుంది రుద్ర అంటూ అతని నుండి విడిపించుకోవాలని చూసిన శివాని 2 చేతుల్ని వెనక్కి పెట్టిన రుద్ర తన చేత్తో ఆమెని లాక్ చేసి తన కేసు అదుముకోగానే మెత్తని ఆమె అందాలు అతని ఛాతికి బలంగా తగలడంతో అప్పటిదాకా లేని అలజడి కలిగింది ఆమెలో. రుద్ర నేను స్నానం చేశాను కదా, నువ్వు చేసొచ్చాయి అంటూ తడబడుతూ మొహం పక్కకు తిప్పేసిన శివానీని తన వైపుకు తిప్పుకుని కొంటెగా నవ్వుతూ నీకు నాపై ఉంది కోపం కాదని నాకు తెలుసు, నాకు ఇంకొకసారి కావాలి బేబీ అని గారాలు పోతున్న రుద్రకి శివాని అడ్డు చెప్పకపోవడంతో హుషారుగా ఆమె పెదాల్ని మరోసారి అందుకున్నాడు రుద్ర. రుద్ర మొండితనం తెలిసి తను అడ్డు చెప్పిన విని తను సైలెంట్ అవ్వడంతో రెస్పాండ్ అవని శివానీని చూసి ఆమె నడుము చిన్నగా నొక్కాడు. ఒలిక్కి పడిన శివాని నొప్పి కరవడానికి నోరు తెరవగానే ఆమె పెదాలని తన పెదాల మధ్య బంధించి గాఢంగా ముద్దు పెట్టడం స్టార్ట్ చేశాడు రుద్ర. నైట్ అతను చేసిన గాయం ఇంకా మండుతుంటే ఇప్పుడు తాజాగా అతను కిస్ చేస్తుంటే ఆ పెదవులు మంట పుట్టి నొప్పితో తనకు తెలియకుండానే కన్నీళ్ళొచ్చాయి. శివాని చెంప మీద కారుతున్న కన్నీళ్లను చూసిన రుద్ర టక్కున ఆమె పెదాలు వదిలి ఏమైందే అని కంగారుగా అడిగాడు. శివాని పెదవిపై గాయం చూపించి నొప్పిగా ఉంది అని క్యూట్గా ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే రుద్ర మెల్ట్ అవుతూ సారీ బేబీ, ఆ మూమెంట్లో చూసుకోలేదు, గట్టిగా కొరికినట్టున్నానని ఫీల్ అవుతూ అక్కడ తన నాలుగుతో ఎంగిలద్ది గాలి ఊపుతూ మంటగా ఉంటే జెల్ పోయినా ఇంకా ఎక్కడ గాయం ఉంది అంటూ ఆమె బ్లౌజ్ హుక్స్ తీస్తుంటే వద్దన్నట్టు చేతులు అడ్డుపెట్టింది శివాని. శివాని వైపు చిరుకోపంగా చూసి ఆమె చేతులను తప్పేస్తూ నీలో నేను చూడడం ఇంకా ఏమున్నాయే అంతలా దాస్తున్నావు అంటూ చిలిపిగా నవ్వి తన హుక్స్ తీస్తూ ఎదపైన భాగంలో తన కొరకడం వల్ల ఎర్రగా కమిలి కనపడటంతో అక్కడ పెదాలని స్మూత్గా రాసి ఎంగిలెద్దాడు రుద్ర. శివానికి చల్లగా తగిలిన రుద్ర పెదాలు స్పర్శకి కళ్ళు మూసుకుంది. తన నడుము కూడా కమిలుండడం గమనించిన రుద్ర నేను కాస్త కంట్రోల్ చేసుకుని ఉండాల్సింది పాపం అనుకుంటూ అక్కడ కూడా స్మూత్గా పెదాలతో రాసి శివానీని గట్టిగా హక్ చేసుకుని శివ అని ప్రేమగా పిలిచాడు రుద్ర. అంది ఆమె చిన్నగా. శివాని ఒంటి మీద తన వల్ల వచ్చిన హెక్కీస్ని బాధగా చూస్తూ నువ్వు వెళ్ళు, నేను నీకు ఇబ్బంది పెట్టను, నేను షవర్ చేసొస్తాను అన్నాడు. రుద్ర ఫీల్ అవ్వడం చూసి ఓయ్ ఏంటిది కొత్తగా అంటూ రుద్రన్ తనకి దూరం జరగకుండా అతని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుని నేను చెప్పాను నాకు ఇబ్బందని, నువ్వేమీ నా మీద కోపంతో ఇలా చేయలేదు, నీ ప్రేమ ఎంత గాఢంగా ఉంటుందో చూపించావంతే అంటూ అతని పెదాల మీద ముద్దు పెట్టి నువ్వు నీలాగే రౌడీ బేబీలా ఉంటేనే నాకు ఇష్టం రుద్ర, ఇలా కొత్తగా ఫీల్ అవుతూ ఉంటే అస్సలు నచ్చలేదంటూ అల్లరిగా నవ్వింది శివాని. శివాని తనతో అంత ఫ్రీగా చనువు తీసుకుని ప్రవర్తించడం రుద్ర మనసులో ఆమె మీద ప్రేమతో పాటు ఫీలింగ్స్ కూడా డబుల్ అయ్యాయి. రుద్ర ఒంగి శివాని ఎద మీద కిస్ చేస్తూ బేబీ ఇప్పుడే చెప్తున్నా, నువ్వు కనుక ఇప్పుడు బయటకు వెళ్ళలేదంటే తర్వాత నన్ను తట్టుకోలేవు, ఏడ్చినా వదలని చెప్తున్నా అని నవ్వుతున్న రుద్ర గట్టం కొరికి నా మొగుడిని నేను కాక ఎవరు తట్టుకుంటారు అని అల్లరిగా చెప్తున్న శివానీని ఇంటెన్స్గా చూస్తూ ఏయ్ ఇదే నీ లాస్ట్ ఛాన్స్, వెళ్తున్నావా లేదా అని సూటిగా అడుగుతున్న రుద్ర మాటలకి చూపులకి శివానీలో గుబుల్ని రేగించిన అతని ప్రేమకి లొంగిపోతూ తనకి సమ్మతమే అన్నట్టు రుద్ర ఎదలో మొహం దాచుకుంది శివాని. అతని చూపు తాకిడికి తట్టుకోలేక శివాని రుద్ర కళ్ళ మీద చెయ్యి పెట్టగానే రుద్ర ఆమె చేతిని కిందకు దించి తన పెదాలపై పెట్టుకుని ముద్దు పెడుతూ అలాగే హత్తుకున్న రుద్ర ఆమె తన పెదాలను అందుకుని స్మూత్గా కిస్ చేశాడు. శివాని ఇష్టంగానే రుద్రకి సహకరిస్తూ అతను చేసే తీపి గాయాల్ని సైతం ప్రియంగా అందుకుంది. అరగంట తర్వాత రుద్ర రెడీ అవ్వకుండా టవల్తో ఉండడం చూసి డ్రెస్సింగ్ రూమ్ నుండి వచ్చిన శివాని ఓయ్ ఏంటి ఆఫీస్కి వెళ్ళేది లేదా అని అడిగింది. రుద్ర తన వైపు చూసి
నీకు మొగుడిని ఎప్పుడెప్పుడు బయటకు తరిమేద్దామనే చింత తప్ప మరేమీ లేదని చిరుకోపంగా అడిగాడు రుద్ర శివానీని. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.